మరి దయవుంచి రైతాంగం కూడా ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు మీ వంక కన్నెత్తి చూడనటువంటి వైసీపీ మనకు అవసరమా? 5 సంవత్సరాల పాలనలో కనీసం రైతుకి ఒక గ్రావెల్ రోడ్ వేద్దామని కానీ, రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొందామని కానీ, రైతు పండించినటువంటి ధాన్యం రైస్ మిల్లుల దగ్గర వారం రోజులు వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి లేకుండా చేద్దామని కనీసం ఆలోచన లేనిటువంటి వాళ్ళు ఈరోజు మనకు అవసరం కాదు అనే విషయాన్ని దయవుంచి రైతులందరూ కూడా గుర్తించాలి. అంచేత రేపు రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా ఏకపక్షంగానే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా మనం చూస్తాం, ఈరోజు అంతా కూడా ఈరోజు కూడా ఏదైతే ఈవేళ మరి జాతీయ మీడియాలో కానీ అదేవిధంగా మన మీడియాలో కానీ చూస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క వక్స్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఈ వక్స్ బిల్లు విషయంలో యావత్తు దేశానికే ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం అర్థమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్డీఏకి బలం ఉన్నటువంటి లోక్సభలోనేమో వ్యతిరేకిస్తాడు, ఏదైతే ఈ బిల్లుకు అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభలోనేమో అదే బిల్లుకు అనుకూలంగా ఓటేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. ఈవేళ జాతీయ మీడియా సంస్థలు కానీ మరి ఎవరైతే ఈ యొక్క ప్రెస్ ద్వారా పత్రికా ప్రముఖులు ఎవరు ఉంటారో అందరూ కూడా ముక్కు నీలేసుకునేటువంటి పరిస్థితి. మళ్ళీ దీనికి ఒక డ్రామా నిన్న మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏదైతే విప్పు జారీ డ్రామా, అది కూడా ఓటు వేసిన తర్వాత వైసీపీ విప్పు జారీ చేయడం. లోక్సభ చరిత్రలో ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్నటి దాకా ఏదైతే వక్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని కౌర్లు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు సైలెంట్గా రాజ్యసభలో అదే బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే మరి ఈరోజు ఆ వక్స్ బిల్కి ఆ రాజ్యసభలో మరి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినటువంటి స్థితి. ఎస్, నీకు బిల్లులో ఏదైతే అనుకూలం కానీ లేకపోతే వ్యతిరేకం ఓపెన్గా మీరు మాట్లాడండి. లేకపోతే దానికి ఏదన్నా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సవరణలు ఏదైతే ముస్లిం సంఘాలు ఏదైతే చెప్పారో ఆ సవరణలు చేయమని కేంద్రానికి నివేదించాం. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సవరణల్ని కేంద్రం కూడా ఆమోదిస్తామని చెప్పి నిండు లోక్సభలో తెలియజేశారు. అట్లా ఒక స్టాండర్డ్. అంతేగాని మీరు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో మరి అనుకూలంగా ఓట్లు వేస్తే ఇటువంటి డబుల్ స్టాండర్డ్ రాజకీయంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ భారతదేశంలో కూడా మీ ముసుగు ఏదైతే ఉందో అది ఈవేళ తొలగిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ ముస్లిం సోదరులు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. మీ వెన్నుపోటు రాజకీయం ఏంటనేది ఈవేళ ముస్లిం సోదరులు కూడా గమనించారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి డబుల్ స్టాండర్డ్ మాట ఇక్కడ ఏపీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, లోక్సభలో ఒక మాట, రాజ్యసభలో ఒక మాట చెప్పేటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టేటువంటి పరిస్థితి భవిష్యత్తులో మరి బెంగళూరుకి మరి శాశ్వతంగా పంపించేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.